పక్షి ఉంది, దాని పేరు నిప్పు కోడి. అది ఎక్కడ గుడ్లు పెట్టిద్దంటే డైరెక్ట్గా నేల మీదే పెట్టింది. ఆ దుమ్ము అట్లా గుడ్ల మీద గప్పేసి వెళ్ళిపోద్దంట. నా గుడ్డుని జంతువైనా తినేస్తుందేమో, గుడ్లు పగిలిపోతాయేమో, అయ్యో ఇక్కడ గుడ్లు పెడితే ఎట్లా అన్న భయం కానీ చింత కానీ దానికి పొరపాటున ఉండదట. ఒక కాలంలో పిల్లలు అమ్మా ఆకలంటే అమ్మ ఎక్కడున్నా పరిగెత్తుకుంటా వచ్చి వాడికి అన్నం తినిపించడమే, తన చేత్తో గోరు ముద్దలు తినిపించడమే ఆ తల్లి ఎంత మురిసిపోయేదో. ఈ కాలపు తల్లులు చెప్పంటారా? ఈ కాలపు తల్లులు చేసే పని తిండిపోతా రే తిండిపోతాడాగో. నేనంట అసలు ఈ పుట్టినోడు నీకు పుట్టిన పిల్లోడేనా? కన్న కొడుకు వచ్చి అమ్మ ఆకలి అమ్మ ఆకలి అమ్మ ఆకలి అంటే ఫోన్తో ఆడుకుంటున్నావంటే నీలాంటి దానికి దేవుడు పిల్లల్నిచ్చి తప్పు చేసాడేమో, జాగ్రత్త. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు ఎట్లా ఉంది, వాళ్ళ మార్కులు ఎట్లా వచ్చాయి, కాలేజీలో వాళ్ళ నడత ఎట్లా ఉంది, వాళ్ళ నడక పడక ఏ రీతిగా ఉంది, దాన్ని గూర్చి నువ్వు ఆలోచించకుండా పిల్లల్ని గాలికి వదిలేసావంటే నేనంట నీవు నిప్పుకోడి లాంటి దానివేమో. సినిమాల దగ్గర పిల్లల్ని పెంచుతున్నావంటే నీవు నిప్పుకోడి లాంటి దానివేమో. చూడకూడని అపవిత్రమైన వాటిని నువ్వు చూస్తూ పిల్లలు కూడా చూసేటట్లుగా పురికొల్పుతూ వాళ్ళని ఆ స్థలంలో పెంచుతున్నావంటే నీవు కూడా నిప్పుకోడిలాగా ధూళిలో పిల్లల్ని పెంచే కఠినమైన తల్లివేమో. తస్మాత్ జాగ్రత్త. పక్షిరాజు సంకుబుడి కొంగ నా పిల్లల్ని దుష్టుడు ముట్టకూడదని ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన స్థలములో గూటిని కట్టుకుంటాయట. ఈ కాలపు తండ్రులు ఉన్నారు, పిల్లలు అక్కడ చదువుకుంటానే ఉంటారు, భార్య అక్కడ ఉంటుంది, యువతల పక్క గదిలో ఇంకొక ఆవిడతో ఎవరితోనో చాటింగ్ చేస్తాడు. మీకు తెలుసా, మీ పిల్లలు మిమ్మల్ని చదువుతారు, ఆ తర్వాత నిన్ను చూసి నీ అడుగుజాడలను వాడు వెంబడిస్తాడు, ఆ తర్వాత నువ్వు తలబాదుకున్నా వాడు సెట్టిగాడు. హృదయం పవిత్రంగా ఉంటే పిల్లలను చూడుతుంటే నా పిల్లలు నా పిల్లలు తప్ప నాకు ఇంకో ప్రపంచం ఏముంది, నా భర్త తప్ప నాకు ఇంకొక ప్రపంచం ఏముంది, ఇంకొకరితో చాటింగ్ చేయటమా? ఇద్దరు పిల్లలకు తల్లిని, ముగ్గురు పిల్లలకు తల్లిని, నేను తల్లినైన తర్వాత ఆ మాతృత్వాన్ని స్వతంత్రించుకుంటుంది. పవిత్రమైన హృదయం కలిగిన స్త్రీ పిల్లలను చూడటంతో ప్రేమ, నా పిల్లల దగ్గరకు తీసుకోవాలి, హత్తుకోవాలి, వీళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని. పిల్లల భవిష్యత్తే తన జీవిత ధ్యేయంగా ఆ తల్లి తహతహలాడుతుంది. నీ హృదయంలో పాపం ప్రవేశించిందా? భర్త లేదు, పిల్లలు లేదు, భార్య లేదు, ఒక కఠినురాలిగా వ్యవహరించడం ప్రారంభిస్తాం. అందుకని బిడ్డలారా, హృదయాన్ని పవిత్రంగా కాపాడుకునే కృప దేవుడిచ్చును గాక.